హలో హాయ్ వెల్కమ్ టు మన E6 టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి ఈ రోజు మనం మాట్లాడబోయేది టాలీవుడ్ మొత్తానికి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ గురించి అంటే SSMB 29 గురించి. ఇక ఈ మూవీ మీద ఉన్న అంచనాలు, టైటిల్ గందరగోళం, షూటింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇది సాధారణ సినిమా కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. మహేష్ బాబు తన కెరీర్ లోనే ఫస్ట్ టైం రాజమౌళి గారితో జాయిన్ అవుతున్నారు. రాజమౌళి అంటే ప్రపంచం మొత్తం గుర్తించే పేరు. మహేష్ బాబు అంటేనే తెలుగు సినిమాకి ఎంతో గర్వకారణం. అలాంటిది ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా అంటే ఎన్ని అంచనాలో ఊహించండి. ఈ మూవీకి ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ SSMB 29, కానీ అసలు టైటిల్ త్వరలోనే రివీల్ కానుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. భారీ సెట్స్, విదేశీ లొకేషన్స్, అడవుల్లో సాగే థ్రిల్లింగ్ కథతో తెరకెక్కుతుంది. మనమంతా విన్నట్టే దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత భారీ ప్రాజెక్ట్ కదా, అందుకే రాజమౌళి స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తీస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా విదేశాల్లో, ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల్లో జరుగుతోంది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ పెద్ద స్థాయిలో కాశీ షెట్ వేశారట. దానితో ఫ్యాన్స్ కథలో భాగంగా వారణాసి లేదా ఆధ్యాత్మిక నేపథ్యం ఉండొచ్చునని ఊహించుకుంటున్నారు. ఇప్పుడు అసలు హాట్ టాపిక్, ఈ సినిమాకు టైటిల్ ఏమిటి? కొంతకాలంగా సోషల్ మీడియాలో వారణాసి అనే పేరు ట్రెండ్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ నే ఫిక్స్ అయ్యిందని ఆనందంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఒక చిన్న దర్శకుడు CH సుబ్బారెడ్డి తన కొత్త సినిమాకు కూడా అదే టైటిల్ వారణాసి అని ప్రకటించాడు. ఈ టైటిల్ ను మేమే ముందు రిజిస్టర్ చేసుకున్నామని ఆయన చెప్తున్నారు. దానితో ఫ్యాన్స్ లో డౌట్ వచ్చింది. మరి మహేష్ బాబు రాజమౌళి మూవీకి ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టాలా లేక అదే కొనసాగిస్తారా? ఇండస్ట్రీ అంతా ఇదే డిస్కషన్ లో ఉంది. ఈ గందరగోళానికి ఎండు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఈ నెల 15th హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ లోనే ఈ సినిమాకు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత 16th ఫస్ట్ లుక్ పబ్లిక్ కి అందుబాటులోకి వస్తుందని కూడా టాక్ ఉంది. అంటే నవంబర్ మధ్యలో ఫ్యాన్స్ కి గట్టి సర్ప్రైజ్ రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అడ్వెంచరర్ పాత్రలో కనిపిస్తారట. ప్రపంచం చుట్టూ తిరిగి ఒక ప్రత్యేక మిషన్ కోసం పోరాడే కథ అంటున్నారు. ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి గారు మాత్రం ఇది మహేష్ బాబును ప్రపంచ స్థాయిలో చూపించే సినిమా అవుతుంది అన్నారు. మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ అంతా SSMB 29 హ్యాష్ ట్యాగ్ తో నిండిపోయింది. వారణాసి టైటిల్ నిజమైతే ఇది మైథాలజీ ప్లస్ అడ్వెంచర్ మిక్స్డ్ మూవీ అవుతుందని అందరూ ఊహిస్తున్నారు. RRR తర్వాత రాజమౌళి మరోసారి ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమాను తీసుకెళ్తున్నారని అందరూ నమ్ముతున్నారు. మొత్తం మీద చెప్పాలంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఓ మాస్ ఫెస్టివల్. ఈ సినిమా టైటిల్ ఏదైనా సరే అది టాలీవుడ్ హిస్టరీలోనే గుర్తుండేలా ఉండటం ఖాయం. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నవంబర్ 15వ తేదీ వరకు వెయిట్ చేయడం మాత్రమే. టైటిల్ ఫస్ట్ లుక్ వచ్చాక మరి ఏం బ్లాస్ట్ అవుతుందో చూడాలి. ఇంతకీ మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించింది? టైటిల్ వారణాసి అయితే బాగుంటుందా లేక ఇంకో పేరు కావాలా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన E6 టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.